నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 18-11-2024 క్రోధినామ సంవత్సర దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి తదియ సాయంత్రం 6:55 వరకు, నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:49 వరకు, యోగాలు సిద్ధ సాయంత్రం 5:22, కరణము వణిజ్య ఉదయం 7:56, కరణము విష్టి సాయంత్రం 6:55 వరకు, రాహుకాలం ఉదయం 7:47 నుంచి 9:12 వరకు, కుళికకాలం మధ్యాహ్నం 1:26 నుంచి 2:51 వరకు, యమగండం ఉదయం 10:37 నుంచి 12:01 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:24 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు, అలాగే మధ్యాహ్నం 2:39 నుంచి 3:24 వరకు, అమృతకాలం ఉదయం 7:35 నుంచి 9:05 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:18 నుంచి 6:50 వరకు, వర్జన్ రాత్రి 11:54 నుంచి 1:27 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ అనుకూలత, ప్రయత్నకార్య జయం, అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరే విధంగా ముందుకు పెడతారు. భాగస్వామికి కూడా సంఘంలో గుర్తింపు, విశేష గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలకి ఈ రోజున మంచి సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఒకటి ఉంది. తర్వాత ఆర్థికమైన విషయాలలో మంచిగా ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా బహుమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి మంచి సలహా సంప్రదింపులు వచ్చే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మంచిగా అవకాశం ఉన్నట్టుగా భావన చేయొచ్చు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాదలు లభిస్తున్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదో తెలియని అశాంతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాని విషయంలో ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అశాంతిని అధిగమించవచ్చు. మంచిగా మాట్లాడి చక్కగా పనులను సద్వినియోగపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మిథున రాశిలో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ రోజున సంఘంలో గౌరవం, ఆశించిన ఫలితాలు, లక్ష్యాలు ఏర్పరచుకుని దాని దిశగా ప్రయాణం చేయడం, చక్కగా వ్యక్తుల సహకారం అనేది ఏర్పడడం, కళాకారుల దగ్గర నుంచి మంచి సహకారాలు ఏర్పడడం అనేది, భాగస్వామి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. జీవిత భాగస్వామితో కలిపి గుర్తింపు, గౌరవం పొందే దిశగా ప్రయాణాలు చేస్తారు. అలాగే వివాహార్థులకు వివాహ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరగడం అనేది కూడా ఇందులో మనం చూడొచ్చు. ఆర్థిక అంశాలు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకోవాలి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో ఈ రోజున శ్రమాధిక్యత అధికంగా ఉంటుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే చర్చలు జరిపే సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ, అలాగే పెద్దవాళ్ళని కలిసి వారి నిర్ణయాలు అడిగే సందర్భంలో కానీ వీలైనంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి లేకుండా వాటిని అధిగమించే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఉద్వేగాలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని గుర్తుంచుకొని ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది?
సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు ఆశించిన ఫలితాలు, చిన్ననాటి మిత్రుల కలయిక, మంచి సమావేశాల్లో పాల్గొనడం, ఆ సమావేశాల కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలత సిద్ధింపజేసే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దూర ప్రదేశాలకి, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, దూర ప్రదేశ ప్రయాణాల కొరకు, అంటే ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా దాంతోపాటుగా ఇష్టమైన మిత్రులతో కలిపి విద్యా సంబంధమైన, ముఖ్యంగా ఆ విద్య కూడా ఏదన్నా మనకి ఈ యొక్క మెడికల్ రిలేటెడ్ విద్యలకు సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. స్త్రీలకి ఏదన్నా స్వయం ప్రతిపత్తి మీద వాళ్ళు ఏదన్నా ఈ బ్యూటీ క్లినిక్లు కానీ బొటిక్ సెంటర్స్ కానీ పెట్టుకునే వాళ్ళకు కూడా వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. స్త్రీలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధమైన విషయాల్లో కానీ వాహన సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు మీకు అనుకూలతలు సిద్ధింపజేసే విధంగా ఉండడం, వాటికి సంబంధించి నూతన పెట్టుబడులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఖరీదైన వాహనం కోసం ఆలోచనలు, ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. తులారాశిలో మీకు యొక్క ఈ చిత్త, స్వాతి, విశాఖ ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. తులారాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు వాయిదా పడుతూ వస్తున్న ప్రయాణాల గురించి ఈ రోజున చర్చలు, అవి కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకి విదేశీ సంబంధమైన విషయాలకి సంబంధించిన ఒక అవకాశం లాంటిది రావడం అనేది సామాజిక సేవకి ఇప్పుడు దాకా మీరు పడుతున్న శ్రమకి గుర్తింపు, గౌరవం, విశేషంగా ఖ్యాతి సంపాదించడం, అలాగే మీరు చేస్తున్న దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలకి గుర్తింపు, గౌరవంతో పాటు దూర ప్రదేశాల్లో కూడా దానికి సంబంధించిన చర్చలు, మీకు అవకాశాలు రావడం, అక్కడి నుంచి విదేశీ సంబంధమైన విషయాలలో మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయడం మొదలైనవి జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృశ్చిక రాశిలో అనురాధ, ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన పనులు, అంటే వాహనానికి సంబంధించి కానీ గృహ నిర్మాణ విషయాల్లో కానీ ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, లేదా మీరు తీసుకున్న నిర్ణయాలు ఆకస్మికంగా వాయిదా పడే పరిస్థితులు, తద్వారా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత చికాకులు లాంటివి ఏర్పడడం మొదలైనవి ఏర్పడుతున్నప్పటికీ కూడా దానిని చాకచక్యంగా మీ నిర్ణయాలతో, మీ యొక్క దూరదృష్టితో ఆలోచించి వాటిని మంచిగా సాల్వ్ చేసుకోగలిగిన ఇది కూడా మీకు ఏర్పడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడం, రహస్య శత్రువులు అనేవాళ్ళు కానీ లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కావాలని వ్యక్తులు చేసే ప్రయత్నాలని కూడా మీరు చక్కగా అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మీద కూడా మీరు విజయం సాధించడం, గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల విమర్శలకు వీలైనంత దూరంగా ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత అధికంగా లభిస్తుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పదం ధనుసు రాశిలోకి వస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున నూతన వ్యక్తుల కలయిక, నూతన ప్రయత్నాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, దూర ప్రదేశాల నుంచి మీకు ఒక ఆహ్వానాన్ని అందుకోవడం అనేది మొదలైన వాటికి ఆస్కారము అధికంగా ఉంది. అలాగే పెట్టుబడుల కొరకు చేసే నూతన ప్రయత్నాలు కానీ ఇన్వెస్ట్మెంట్లకు కానీ ఏ రకంగా చేస్తే అది అభివృద్ధి చెందుతుంది అన్న విషయం మీద నూతన వ్యక్తులతో ఈ రోజున సంప్రదింపులు, వ్యాపార వ్యవహారాలను విస్తరింపజేసే విధంగా ఆలోచనలు అధికంగా చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో మీరు చక్కగా కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు అధికం చేస్తారు.
మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు ఇదంతా మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారికి శత్రువుల మీద విజయం సాధించే విధంగా కృషిశీలత పెంచుకుంటూ ముందుకు పెడతారు. న్యాయపరమైన విషయాల కోసం ఎక్కువ చర్చలు జరుపుతారు. ఆర్థిక సంబంధమైన రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత విషయంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ అది ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన పరిస్థితులు రావడం వల్ల ముఖ్యమైన పనులను పక్కన పెట్టి మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా యోగా, మెడిటేషన్ మొదలైన వాటి మీద దృష్టి పెట్టడం, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఖర్చు చేయడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలనేవి చేయిస్తారు. ముఖ్యంగా సంతానపరమైన విషయాలు, ఇష్టపడిన వ్యక్తుల విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచనలు అధికంగా చేస్తారు. ఆత్మీయుల్ని సంప్రదించి కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మానసిక ప్రశాంతత విషయం కన్నా కూడా పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచించడం వల్ల ఆ పని చేద్దామా వద్దా అని 1-4 సార్లు ఆలోచించడం, అలాగే ముఖ్యంగా వివాహార్థులకు కానీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, అలాగే మీ యొక్క ఆలోచనలు సృజనాత్మకత అభివృద్ధి చెందే దిశలో కానీ ఈ రోజున చాలా విషయాలు అనుకూలంగానే ఉంటూ ముందుకు పెడతాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకోవాలి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్పుకుంటాము. ఈ మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వాహన సదుపాయం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. స్థిరాస్తుల కొరకు చర్చలు జరపడం అనేది, అలాగే ఇంటిలో వ్యక్తులందరితోనూ మీరు సంప్రదింపులు జరిపేటప్పుడు మీ ఆలోచనలకి వారి యొక్క ఆలోచనలు సరిసమానంగా లేపడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంత తదుపరి మీరు ఎలాగైనా మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ఆ రకమైన సమస్యని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానపరమైన విషయాలలో, వారి విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఆలోచనలు చేయడం వల్ల వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వాహన గృహ విషయాలలో ఎక్కువ ఆలోచించి ఈ రోజున గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ద్వాదశ రాశుల వారు తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలైనా లేకపోతే శివుడికి సంబంధించిన మొత్తం మనకి లింగాష్టం కానీ, బిల్వాష్టం కానీ, చంద్రశేఖరాష్టం కానీ అలాంటివి ఏదైనా ఇది చేసినా చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు ఏర్పడడం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి శివపంచాక్షరి మంత్రాన్ని జపించుకున్నా లేకపోతే వీలైనంతవరకు శివాలయాలు సందర్శించగలిగితే అది ఇంకా ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నవారు శివాలయ సందర్శన, ఒకవేళ దానికి అవకాశం కనుక లేకపోతే శివుడికి సంబంధించిన నామస్మరణ ఇలాంటివన్నీ చేయడం, ఎక్కువ శివుడికి సంబంధించినవి చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఏదైనా శివపురాణం లాంటిది కానీ లేకపోతే కార్తీక పురాణంలో భాగాలు చదవడం కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ మొదలైనవి చేయడం వల్ల చేసుకోగలిగితే సొంతంగా చేసుకున్న మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే దాంతోపాటుగా అందరూ ఇదంతా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం తమకే వర్తిస్తాయని భావించుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశాంతర్దశల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నా కూడా వాటి తగిన పరిహారాలు పాటించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. ఇక నేటి విశిష్టతను తెలియజేస్తారా? తప్పకుండా. ఈనాటి విశిష్టతలో భాగంగా మనకి ఈ రోజున విశిష్టత ఏంటి అంటే గణాధిప సంకష్ట హరచవితి అంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరంలో మనకి 12 నెలలకి 12 సంకష్టహర చవితులు వస్తాయి. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో తీసుకుంటే శుక్లపక్షంలో మామూలుగా వినాయకుడికి సంబంధించిన చతుర్థి అని,
కృష్ణపక్షంలో వచ్చేటప్పటికి సంకష్టార చవితి అని చేస్తారు. ఈ సంకష్టార చవితి సంవత్సరంలో మనకి మొదటి నుంచి చివరి దాకా 12, అధిక మాసం వచ్చేప్పటికి ఒకటి ఎక్స్ట్రా వచ్చిన ఈ సంకష్టార చవితులు ఒకదానికి ఒక రకమైన పేరుతో వస్తూ ఉంటాయి. ఇది ఈ కార్తీక మాసంలో మనకి ఇప్పుడు వచ్చిన దాన్ని గణాధిప సంకష్టార చవితి అంటారు. సంకష్టహర చవితి అన్న మాటలోనే మనకేమో సంకటములు అంటే కష్టాలని హరించే చవితి అని దాని అర్థం. అంటే ఎవరికన్నా సరే వారి యొక్క జాతకం ప్రకారమైన కేతు దశలు నడుస్తున్నప్పుడైనా, లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉన్నా, చేస్తున్న కార్యక్రమాల్లో ఏదైనా ఆటంకాలు వస్తున్నా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం వినాయకుడికి గరికతో పూజ చేయడమో, లేకపోతే వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం ఇవి చేస్తారు. మరికొంతమంది సంకష్టార చవితి అనేది పాటించడం, సంకష్టార చవితి సంవత్సరంలో వచ్చే 12 నెలలు కొందరు దానికి సంబంధించిన వినాయక సంబంధించిన వ్రతం లాంటిదో, సంకష్టార చవితికి సంబంధించిన హోమాలు ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వారి వారి పరిస్థితులు అనుకూలతల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి నెల వచ్చే సంకష్టార చవితిలాగే ఈ సంకష్టార చవితి కూడా వినాయకుడి యొక్క విశిష్టతని తెలిపే సంకష్టార చవితిగా దీన్ని మనం చెప్తాం. అయితే ఈ సంకష్టార చవితికి సంబంధించిన కథ అంటే ఏమిటి అన్నది కూడా మనం ముందు తెలుసుకోదగినట్లయితే, ముందుగా ఒకసారి పాండవులలో అగ్రజుడు మన యొక్క శ్రీకృష్ణుని అడుగుతాడనమాట. ఆయన ఏమనంటే, ఏ రకమైన ఇది చేస్తే వ్యక్తులకి ఈ యొక్క ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, దానికి సంబంధించిన విధానం కథ ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు ఆయన ప్రతిసారి చెప్పినట్టుగానే ఒక చక్కటి కథా రూపంలో చెప్పడం జరుగుతుందన్నమాట. దీన్ని కథా రూపంలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒకానొకప్పుడు జనక మహారాజు ఏం చేస్తాడంటే, ఆయన వేట మీద చాలా ఇష్టంతో ఆయన ఒక అరణ్యానికి వెళ్తాడు. వేటాడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే, అనుకోకుండా అక్కడ ఒక శబ్దం అయితే అక్కడ ఏదో జంతువు ఉంది అనుకుని ఆయన తన బాణాన్ని వేసినప్పుడు అక్కడ ఒక చిన్న వ్యక్తి అంటే ఒక పిల్లవాడు ఇది అవ్వడం జరుగుతుంది. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, కళ్ళు కనబడని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బాధపడి, నా యొక్క బిడ్డకి ఇలా జరిగింది కాబట్టి నువ్వు కూడా నీ బిడ్డకి దూరం అయ్యే విధంగా వాళ్ళు అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు శాపం పెట్టినట్టుగా పురాణంలో ఒక కథ చెప్తారు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, దాన్ని ప్రకారమే ఈ జనక మహారాజుకి తర్వాత కాలంలో కైకేయి ఒక కోరిక కోరడం, తన బిడ్డకే అక్కడ పట్టాభిషేకం జరగాలని కోరుకోవడం, దాని రీత్యా శ్రీరామచంద్రుడిని అడవులకి పంపించే పరిస్థితి ఎదురవ్వడం, శ్రీరామచంద్రుడు అడవులకి వెళ్ళే పరిస్థితి ఇవన్నీ కూడా రావడం అనేదంతా కూడా అందరికీ మామూలుగా తెలియదు. ఆ సమయంలో ఆ బాధను తట్టుకోలేక ఇతను ఇబ్బంది పడతాడు. ఈ రకంగా జరిగిపోతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఈ రాముడు తన యొక్క భార్యతోనూ వీళ్ళతోనూ కలిసి ఆయన అరణ్యవాసం చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో ఆయన ఇంట్లో లేని సమయంలో, ఎవరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇంట్లో లేని సమయంలో, వాళ్ళ పంచవటిలో ఒక గృహంలా ఏర్పరచుకుని ఉంటున్న సందర్భంలో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు సీతాదేవిని ఈయన అపహరించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకువెళ్ళిపోయిన సందర్భంలో ఏంటంటే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు వెతుక్కుంటున్నప్పుడు ఆమె కనబడకపోతే వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భంలో వీళ్ళిద్దరు కనబడతారు. సుగ్రీవుడు తర్వాత హనుమంతుడు కనబడి వారి యొక్క సహాయ సహకారాలు లాంటివి ఎదురవుతున్న సందర్భంలో వాళ్ళకి అసలు జరిగిన విషయాన్ని చెప్పడానికి ఈ యొక్క జటాయు యొక్క బ్రదర్ ఒకళ్ళు ఉంటారన్నమాట. అది కూడా ఒక పక్షి రూపంలో. వాళ్ళు దూరదృష్టితో చూసి అక్కడ జరిగిన విషయం లంక గురించి అన్నీ కూడా తెలుసుకుని, సాతకీనో ఏదో అంటారు ఆ పేరు, ఆ వ్యక్తి వీళ్ళకి చెప్తారనమాట. ఇలాగా జరిగిందని ఈ యొక్క సుగ్రీవుడికి హనుమంతుడికి చెప్పడం. హనుమంతుడు అయితే అక్కడికి వెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది, లంకకి వెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ఈ హనుమంతుడికి ఉంది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి హనుమంతుడు వెళ్ళగలిగినా కూడా హనుమంతుడికి అంత శక్తి రావాలి, అక్కడ దాకా వెళ్ళాలంటే ఏం చేస్తే ఆయన ఆ ప్రదేశం దాకా వెళ్ళగలడు, ఆయన అనుకున్నట్టుగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించగలడు అని భావించినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క గణాధిప సంకష్టార చవితి చేసినట్లయితే తప్పనిసరిగా ఆయనకు ఆ శక్తి రావడం, ఆయన వెళ్ళగలుగుతాడని చెప్పడం వల్ల ఆ సమయంలో ఈ గణాధిప సంకష్టార చవితి అనేది ఆయన చేసినట్టుగా పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు, రామాయణాలు భాగవతాన్ని. అయితే ఈ విధంగా చేసి శక్తి సంపాదించి మొత్తం మీద ఆయన అక్కడికి వెళ్ళగలిగాడన్నది ఒక విధంగా దీనికి సంబంధించిన కథలో చెప్తారు. అసలు ప్రధానంగా ఈ సంకష్టార చవితి అనే దానికి సంబంధించిన కథ కూడా ఒకటి మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఏంటంటే, వినాయకుడికి విపరీతమైన భక్తుడైన భృగండి అనే వ్యక్తి ఆయన్ని కలిసి ఈ యొక్క ఇంద్రుడు
వెనక్కి పెడుతున్న సందర్భంలో ఘన్సేన్ అనే ఆయన రాజ్యం మీదకి రాగానే ఆయన యొక్క ఇది ఉంటుంది కదా, ఇంద్రుడు ప్రయాణం చేసే ఆయన యొక్క వెహికల్ అది సడన్గా కింద ఆగిపోతుంది. అంత మిరుమిట్లు గలుపుతూ చక్కటిది కింద ఆగిపోయేటప్పటికీ ఘన్సేన్ అనే ఆ యొక్క మహారాజు ఆశ్చర్యపోతాడు. ఏంటో చాలా గొప్పది మన దగ్గరికి వచ్చింది, ఇదేంటి ఇదంతా అనుకున్నప్పటికీ ఇంద్రుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటండి మీరు ఇదంతా ఏంటి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు ఆగారు మీరు అని అడిగితే, నేను ఆగలేదు, మీ యొక్క దేశంలోనే ఎవరిదో దృష్టి సోకి నాది ఆగిపోయింది, దానివల్ల నాది ముందుకు వెళ్ళటం లేదంటాడు. మరైతే ఏ రకంగా ఇది ముందుకు వెళుతుంది అంటే, దీనికి నిన్న చవితి, ఇవాళ పంచమి, నిన్న ఎవరన్నా ఈ యొక్క చతుర్థి వ్రతం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే నిన్న ఇది చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి యొక్క దానివల్ల తపోశక్తి వల్ల నాది పెడుతుంది అని చెప్తాడు ఆయన. వెంటనే రాజ్యంలో అన్ని చోట్లకి పంపిస్తాడు. నిన్న ఎవరన్నా రకమైన వ్రతం చేశారా, అది ఎవరు చెప్పలేకపోతారు. ఈ లోపల వినాయకుడికి సంబంధించిన వీళ్ళు వచ్చి భటులు లాంటి వాళ్ళు అక్కడ ఆ రాజ్యంలో ఒక స్త్రీని మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఏం జరిగింది అని అడిగితే, నిన్న ఇవిడు తెలియకుండానే గణపతి చవితి చేయడం, తర్వాత ఆవిడ ఇదవ్వడం, దానివల్ల ఆవిడకి మేము గణపతికి సంబంధించిన దానికి తీసుకెళ్తున్నాం అనగానే, అయితే ఆవిడ తపోశక్తి ఫలితం మాకు కావాలన్నట్టుగా వీళ్ళు అడుగుతారు. మేము ఇవ్వడానికి మేము నిరాకరించి వాళ్ళు మేము తీసుకెళ్ళిపోతున్నాం ఆవిడని అంటాడు. కానీ అనుకోకుండా ఏం జరుగుతుందంటే, ఈ లోపల పెద్ద గాలిలా వీచి ఆమె మించి వచ్చిన ఆ యొక్క గాలి వల్ల మొత్తానికి ఈయన ప్రయాణం చేసే ఆ వెహికల్ కదులుతుంది. ఆ యొక్క ఇంద్రుడి యొక్క ముఖ్యమైనది కదిలేటప్పటికీ మొత్తానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే, గణపతి పూజ యొక్క విశిష్టత తెలిసి చేసినా తెలియక చేసినా వినాయకుడి యొక్క పూజా మహిమ వల్ల ఈ రకమైన ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి. అంటే చాలామంది సంకష్టహర చవితి అనేది ముందు ఈ భృగండి వృత్తాంతం, అలాగే ఆ యొక్క ఈ వెహికల్ కదలకుండా ఆగిపోయిన వృత్తాంతం చదువుకున్నాక ఆ యొక్క మొత్తం దాంట్లో ప్రతి నెల వచ్చే ఆ యొక్క సంకష్టహర చవితి యొక్క విశేష కథ చదువుకోవడం, ఆ రోజు వినాయకుడిని పూజ చేయడం, సాయంత్రం దాకా కొందరు ఉపవాసం ఉండడం, కొందరు సాయంత్రం అయిపోయిన తర్వాత ఇది ఏదైనా ముడుపులా కట్టుకొని పొద్దున్నే పూజకి ముందే అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని, ఆ తర్వాత సాయంత్రం అయ్యాక మళ్ళీ పూజ అది చేసుకున్నాక దేవాలయ సందర్శన చేయడం, కొందరు 3 వారాలు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు 5 వారాలు 11 వారాలు వారి వారి పరిస్థితుల ప్రకారం చేసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ ప్రతి వాళ్ళు చేసుకోలేకపోయినా మొత్తానికి సంకష్టహర చవితి నాడు వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు విన్నా, వినాయకుడికి సంబంధించిన ఏదైనా సరే, వినాయకుడికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలే కాదు చదవడం వల్ల, వినడం వల్ల వారందరికీ కూడా వినాయకుడు అంటేనే విఘ్నాలకి ఆయన ఇది చేసే వ్యక్తి కాబట్టి, విఘ్న నాశకుడు కాబట్టి, విఘ్నాలు లేకుండా చేయబట్టిన ఏ కార్యక్రమం అయినా అది వివాహంలో కావచ్చు, విద్యలో కావచ్చు, గృహప్రవేశంలో కావచ్చు, వ్యాపార ప్రారంభంలో కావచ్చు, దేంట్లోనైనా సరే ఆదిదేవుడిగా ఆయన ముందు ప్రారంభించే ప్రతి పనికి ముందు ఆయన పూజ చేసి మొదలు పెడతారు. కాబట్టి ఆ విధానంలో కూడా చాలామంది గణపతి భక్తులు ఖచ్చితంగా ఈ యొక్క సంకష్టహర చవితులు ప్రతి నెల చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చేసుకోలేకపోయినా మొత్తానికి వినాయకుడిని ప్రార్థించుకోవడం, ఆ సమయంలో ఇవన్నీ చేసుకోవడం వల్ల కథ చదువుకొని కొంతమంది ఏం చేస్తారంటే అక్షంతుల్ని కుటుంబ సభ్యులందరి మీద వేసుకోవడం, వాటిని పక్కన దాచుకుని ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు వేసుకోవడం మొదలైనవి చేస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే మానసిక శక్తి, అలాగే జాతక ప్రకారం ఏదైనా కేతు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ రకంగా ఒకవేళ ఇంట్లో చేసుకోలేకపోయినా దేవాలయంలో ఒకవేళ జరిగినా, గణపతి హోమాలు జరిగినా వాటికి సంబంధించిన అక్షంతలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. గణపతి హోమాలు ఇవన్నీ చేసుకోవడం బట్టి అన్ని విధాల అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మా నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు, వారు పాటించవలసిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నాయి. నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.